హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ ఒక 4, ఎగ్స్ 2, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొద్దిగా ఆయిల్. సో బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్. సో మీ కారం తినేదాన్ని బట్టి ఎక్కువగా తక్కువ వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 2 ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా నీట్గా బీట్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని పెన్న మీద లైట్గా 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ ఈవెన్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు 4 స్లైసెస్ని షాలో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని సో ఇప్పుడు అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని వేసుకోవాలి. సో ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వెన్న మీద ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో మనం దీంట్లో రా ఆనియన్స్ వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక ఆమ్లెట్ మాడిపోతుంది అండ్ ఆనియన్స్ కూడా సరిగ్గా కుక్ అవ్వవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని చేసుకోవాలి. సో 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ కుక్ అయింది కదా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆమ్లెట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని ట్రయాంగిల్ షేప్ లాగా కట్ చేసుకుందాం. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు ఇష్టంగా తింటారు. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.